మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ మాధవనేని వారి పార్టీ 7 మీడియా మిత్రులకు నమస్కారం. జాగ్రత్త. కలిసినందుకు పోతున్నటువంటి రోజు ఆ చెల్లె గారి అక్కడికక్కడ మరణం చెందింది. ఏదో బాధాకరమనేది ఒకసారి ఆలోచించింది. నేను త్వరలోనే లాస్ట్ టైం నర్సాపూర్ లో కూడా చెప్పిన, రింగ్ రోడ్ దగ్గర నుంచి నర్సాపూర్ ఫారెస్ట్ నుంచి వరకు ఉన్నటువంటి 765D అనేటువంటి జాతీయ రహదారిని 4 లైన్ల జాతీయ రహదారిగా మార్చడంతో పాటు మధ్యలో డివైడర్ కూడా పెట్టించి ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తాను. అట్లా పేదోళ్ళు బాగుండాలని, పేద కుటుంబాలు బాగుండాలని భారతీయ జనతా పార్టీ సంకల్పానికి ఈ రోజు నాకు ఇంతమంది పెద్దలు ఆశీర్వదించి అనేక మంది నన్ను ఇంత దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ పేదోడికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి మా కార్యకర్త బంధువులందరికీ మరొకసారి నా జన్మదినం సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఎవరైతే హాస్పిటల్ సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలు హాస్పిటల్ సూపరింటెండెంట్లు ఎవరైతే ఈ రోజు అంబులెన్స్ తీసుకోవడానికి వచ్చినారో డాక్టర్లందరికీ కూడా, మనిషి ఎప్పుడన్నా తల వంచి ఎవరికైనా నమస్తే పెడితే డాక్టర్కే పెడతాడు. కనబడే దేవుళ్ళు డాక్టర్లే కాబట్టి దయించి మా డాక్టర్ మిత్రులకి, అప్పుడప్పుడు మా డాక్టర్లు మాట్లాడతలేరు, కోపంగా వస్తున్నారని పేషెంట్లు బాధపడుతున్నారు, ఇంకొంచెం సమయంతో ఓపికతోటి మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించాలని, మీకు ఎప్పుడైనా కష్టం వస్తే నాకు ఫోన్ చేస్తే మీ కుటుంబ సభ్యునిగా మీ తోడు ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు మేము పిలువగానే ఇక్కడికి వచ్చిన సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి ఆసుపత్రులకు సంబంధించినటువంటి గౌరవ సూపరింటెండెంట్లకి, డాక్టర్లకి, డాక్టర్ అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. సహకరించిన అరవిందో యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు. పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులకు భిన్నంగా పేద ప్రజలకి విద్యా వైద్యాన్ని సాధ్యమైనంత వరకు దగ్గరకు తీసుకెళ్లాలన్నటువంటి నా ఆలోచనని ఈ జిల్లాలో పరిశ్రమలు నడుపుతున్నటువంటి కొంతమంది పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పుడు తాండాల్లో గ్రామ పంచాయతీల్లో వెలుతురు నింపడానికి కరెంటు బిల్లుతో ప్రమేయం లేకుండా కొంతవరకు సోలార్ లైటింగ్కి, అదే రీతి లోపల మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ ఇవ్వడానికి గొప్ప మనసుతో ముందుకొచ్చినటువంటి అరవిందో పరిశ్రమ యాజమాన్యానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలకి
మొదటి దశలో ఒక్కొక్క అంబులెన్స్ని ఇవ్వడానికి ఈ రోజు నా జన్మదినం సందర్భంగా సహకరించి ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు అరవిందో పరిశ్రమ యాజమాన్యం పెద్దలు నిత్యానంద రెడ్డి గారికి వారి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది సమాజంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, వేల కోట్లు, వందల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కానీ తాము సంపాదించిన కొంత డబ్బులో తిరిగి సమాజానికి ఏదో మంచి చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో నేను కలిసి అడిగినప్పుడు మొదటి దశగా అంబులెన్స్లు అయితే సౌకర్యంగా ఇస్తాం. ఎందుకంటే నర్సాపూర్ అడవుల్లో జరుగుతున్న యాక్సిడెంట్లు, సిద్దిపేట నుంచి బయలుదేరితే రాజీవ్ రహదారి మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు, లేకపోతే చేగుంట పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలు అనేక మంది యువకుల భవిష్యత్తుకి ఇబ్బంది కలిగిస్తున్నాయనేటువంటి ఒక ఉద్దేశంతో అత్యవసరంగా అంబులెన్స్ సర్వీసులు అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో నేను అడగగానే సహకరించి ఈరోజు 7 అంబులెన్సుల్ని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇవ్వడానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా నేను శిరస్సు వంచి ఈ సందర్భంగా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. నేను గతంలో దుబ్బాక శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తోటి 54 లక్షలు సుమారు విలువ చేసేటువంటి ఒక అంబులెన్స్ని ఇస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే దాదాపు 170 మంది గోడ కొట్టుకుంటున్నటువంటి అనేక మంది అమాయకుల్ని 170 మంది నన్ను మొన్న అంబులెన్స్ డ్రైవర్ కలిసి స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నాడు. దాదాపు అంబులెన్స్ సేవ మేము దుబ్బాకకి ఇచ్చినటువంటి అడ్వాన్స్ లైఫ్ 170 మంది అర్ధరాత్రి అపరాత్రి రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారని ఆ అంబులెన్స్ కాపాడింది అని చెప్పినప్పుడు కదా ఆ సేవల్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ పెద్దలందరూ కూడా జై హింద్, జై భారత్, నరేంద్ర మోడీ అటుగానే భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెప్పారు కూడా చివరి వ్యక్తి బంద్ మొదటి కూర్చున్నటువంటి ఇచ్చేటువంటి భోజన బలాల్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో పైసలున్నలకు భోజన అంబులెన్స్ వెంటనే వస్తాయి. కానీ రోడ్ మీద ఒక గరీబోని కోసం అంబులెన్స్ అందుబాటులోకి రావాలి, వైద్యం అందక ఒక పేదోడు తనని నష్టపరుచుకున్నాడు అనేటువంటి బాధ జరగకూడదని నేను ఇటీవల నలుపులో జరిగిన ఒక ప్రమాదం గురించి మీకు చెప్తాను. ఒక ఆటో వర్సెస్